తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. 3 కీలక కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. గొర్రెల స్కామ్లో విచారణ ముమ్మరం చేశారు. స్కీమ్ను స్కామ్గా మార్చిన వైనంపై లోతైన విచారణ జరుపుతున్నారు. వెటనరీ శాఖలో ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. స్కీమ్ కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపై ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టింది ఏసీబీ. ఎవరు అధికారిగా ఉన్నప్పుడు స్కీమ్ కాస్ట్ పెంచారనే దానిపై ఆరాధిస్తోంది. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి, ఎస్ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసులోనూ దూకుడు పెంచారు. ఓ ల్యాండ్ విషయం క్లోజ్ చేయడానికి ఈ ఇద్దరు అధికారులు 3 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేశారు. ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వీరిపై పూర్తిగా విచారణ జరుపుతున్నామని, ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని అధికారులు చెప్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారుల దాడులు చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ స్టేషన్ సిబ్బంది పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన స్టేషన్ సిబ్బంది బాధితుడి నుంచి 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం సిఐ వీరాస్వామి, ఎస్ఐ షఫీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అటు గుర్రంగూడలోని సిఐ వీరాస్వామి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు విచారించారు. 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు. బినామీ ఆస్తులపై ఆరా తీశారు. సాహితీ ఇన్ఫ్రా బెదిరింపులు, వసూళ్లపై ఆయన్ను విచారించారు. ఉమామహేశ్వరరావుకు చెందిన 2 బ్యాంకు లాకర్లను ఓపెన్ చేశారు ఏసీబీ అధికారులు. సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో పలు బినామీ ఆస్తులను గుర్తించారు. 3 రోజుల కస్టడీ అనంతరం ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. రైట్, ఈ 3 కేసులు ఓవరాల్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణలో పూర్తిగా ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా వరుస కేసులకు సంబంధించి ఇప్పటికే ఉమామహేశ్వరరావు, సిసిఎస్, ఏసీపీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సిఐతో పాటు ఎస్ఐని అరెస్ట్ చేసింది. మరొక మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నీటిపారుదల శాఖలో 3 ఇంజనీర్స్ ను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కోర్టు హాజరుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగినటువంటి గొర్రెల స్కామ్ లో కూడా కీలక అరెస్టులు ప్రస్తుతం మన బ్రేకింగ్ వార్త అంతా ఉంది. దీంట్లో ఎవరైతే గొర్రెల పశుసంవర్ధక శాఖలో సీఈఓగా పనిచేసిన రామచంద్రరావును అరెస్ట్ చేసింది. మరోపక్క అదే శాఖలో గతంలో పనిచేసిన ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేసింది. అంటే గొర్రెల స్కామ్ కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నప్పటికీ A9, A10 గా వీళ్ళిద్దరిని కీలక అరెస్టులు మాత్రం ప్రస్తుతం సంచలనం చేస్తుంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఈ యొక్క స్కామ్ ను ఏదైతే స్కీముగా ఉన్నటువంటి వ్యవహారాన్ని స్కామ్ గా మార్చిన గొర్రెల స్కామ్ లో కూడా ఏకంగా సీఈఓ అరెస్ట్ కావడం, రామచందర్ నాయక్ అనే వ్యక్తిని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మరొక ఓఎస్డీ గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి వ్యక్తి కళ్యాణ్ కుమార్ అరెస్ట్ చేసింది. ఇద్దరు కూడా ప్రభుత్వ అధికారులు. ఇప్పటి వరకు సామాన్యమైనటువంటి ఏజెంట్లను మాత్రమే అరెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఏసీబీ ఏకంగా ఒక సీఈఓను ఓఎస్డీ అరెస్ట్ చేసింది. ఇక ఈఈతో పాటు 2 ఇంజనీర్లను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అరెస్ట్ చేసింది ఏసీబీ. మరోపక్క ఈ రోజు ఒక సిఐతో పాటు ఎస్ఐకి సంబంధించినటువంటి 3 కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉమామహేశ్వరరావు కూడా కస్టడీకి నిలిచిన నేపథ్యంలో కూడా అతను కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన ఆ పరిస్థితి కనిపిస్తోంది. మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం, ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎక్కడ ఏమాత్రం చిన్న అవినీతి జరిగినా కానీ ఉపేక్షించేది లేదంటూ కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా దృష్టి సారించి ఏకంగా వరుస కేసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇకపై ఇప్పటికీ ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇంకా మరిన్ని కీలక అరెస్టులు కూడా తెలంగాణలో జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఒక్కరోజే 3 కేసులు, ఈ ఒక్కరోజు కుషాయిగూడ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి సిఐఎస్ఐ అరెస్టులతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ నీటిపారుదల శాఖలో జరిగినటువంటి ఈఈతో పాటు 2 ఇంజనీర్ల అరెస్టులు కావచ్చు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు కూడా ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించి పశుసంవర్ధక శాఖలో సీఈఓ రామచందర్ నాయక్ తో పాటు మరోపక్క గతంలో పనిచేసిన ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్టు మాత్రం తెలంగాణలో సంచలనంగా మారాయి. ఏసీబీ వరుసగా దూకుడు పెంచి 4 కేసులు ఒకే రోజు కూడా దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10కి పైగా నిందితులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఒక్క రోజే కనిపిస్తా ఉంది. రైట్ వాస్.